చూస్తే 'ప్రభాస్' గారు చాలా మంచి పేరుంది ఇండస్ట్రీలో అంతా ఇది. కానీ రీసెంట్ డేస్‌లో చూస్తే 'ప్రభాస్' గారి జాతకం ఇట్లా, ఆయన సినిమాలు తీయరు. ఇలాంటియన్నీ విన్నప్పుడు మీరు ఎప్పుడు మీకు ఏమనిపిస్తదమ్మా? అంటే అంత మంచి ఆయన మీద కూడా అంటే ఒక ఫ్యాన్, ఆ ఫ్యాన్, ఈ ఫ్యాన్ అని లేకుండా అందరికీ 'ప్రభాస్' గారు ఫ్యాన్. కానీ అలాంటి ఆయన మీద కూడా జాతకాలని ఇలా అని చెప్పి చాలామంది మాట్లాడుతా ఉన్నారు. ఏముంది అనుకుంటాను బాబు ఆయన స్థాయి అదంతా మాకు తెలుసు, కానీ మధ్యలో ఇలాంటివి కూడా చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. ఆయనకు దిష్టి తగులుకుంటూ ఉంటాయి, దానికోసం వచ్చేవి ఇవన్నీ. లేకపోతే జాతకం చెప్పేవాడికి తెలుసు, అందరికీ తెలుసు బాబు అంటే ఏంటో. ఆయన జాతకం అదే నేను ఒకసారి ఎవరో అంటే అన్నాను, ఆయన జాతకం ఆయన మదర్కి తప్ప ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు, వేరే వాళ్ళు ఎలా చెప్తారు. ఇలాంటివి నమ్మం. బాబు నమ్మరు, కృష్ణరాజు గారు కూడా నమ్మేవారు. అన్నీ ఇంకా కామన్గా అవి మీడియా వచ్చాక, ఇవన్నీ వచ్చాక రూమర్స్ అవన్నీ ఇంకా. కాకపోతే కొన్ని మరీ దారుణంగా కొన్ని చెప్తా ఉంటే ఫ్యాన్స్ బాధపడతారు కదా, అది మెయిన్. ఫ్యాన్స్ చాలా పాపం వాళ్ళు దేవుణ్ణి ఎలాగా పూజిస్తారో ఆయన అలా పూజిస్తారు. వేరే వాళ్ళు ఏదైనా అంటే వాళ్ళు చాలా బాధపడతారు కదా, తెలుసుకోవాలంతే వాళ్ళు, మనం ఏం చేయలేం. సో ఇంకొక రూమర్ ఉంది, ఒక్క రూమర్ గురించి అడుగుతాను. అంటే చాలామంది అనుష్క గారు అండ్ 'ప్రభాస్' గారు మూవీస్ చేశారు కాబట్టి, సో ఇద్దరు హిట్ పేరు కాబట్టి వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటారు. ఇప్పటికీ ఎవ్రీ 2 డేస్కి ఏదో ఒక సైట్లో నేను చూస్తూ ఉంటాను. అవును, ఏంటి మంచిగా పిల్లలతో కూడా పెట్టేస్తూ ఉంటారు, అబ్బాయి అమ్మాయి. వాళ్ళకి అంటే పాపం ఫ్యాన్స్ వాళ్ళకి ఎలా ఇష్టమైతే అలా పెట్టుకుంటారు అంతే. అనుష్క గారితో మాట్లాడుతుంటారా? ఎట్లా ఉంటారు? మంచి అమ్మాయి, తను చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా మంచి అమ్మాయి. అంతవరకే ఉంది. సో చాలామంది ఇప్పటికీ మేము అంటే అందరికీ తెలుసు, బట్ అయినా 2 డేస్కి ఒకసారి ఒక వెబ్సైట్లోనే మేము చూస్తూ ఉంటాం కంపల్సరీ. ఒక 2-3 వెబ్సైట్లో లేదో ఏదైనా ఒక ఛానల్లోనో స్క్రోలింగ్లోనో కంపల్సరీ అక్కడ 'ప్రభాస్' గారిది, అనుష్క గారి ఫోటో మాత్రం కనిపిస్తుంది. అదే చెప్తున్నాను కదా, పాపం వాళ్ళ ఫ్యాన్స్కి వాళ్ళకి అలా హీరో గారు ఏ అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అని వాళ్ళు ఊహించుకుంటారు. ఆ ఊహా చిత్రాలను అలా వేస్తూ ఉంటారు అంతే. అది ఫ్యాన్స్కి వదిలేయాలి, మనం ఏం చేయలేం. సో రీసెంట్గా బాలకృష్ణ గారి షోకి కూడా వెళ్ళినప్పుడు కూడా మాట్లాడారు బాలకృష్ణ గారు కూడా. బాలకృష్ణ గారు మాట్లాడుతుంటారు అంటే కృష్ణరాజు గారు కూడా మంచి క్లోజ్ పర్సన్ అని విన్నాను. అప్పుడు పాపం భార్యాభర్తలు ఇద్దరు వెంటనే వచ్చారు, బాలకృష్ణ గారు, వసుంధర గారు. చాలా ఇష్టం బాలకృష్ణ గారు కృష్ణరాజు గారు అంటే. కృష్ణరాజు గారు కూడా అంతే ఇష్టం. ఆయన ఎప్పుడు ఏ బర్త్డే అయినా కృష్ణరాజు గారిని పిలవటం, తన తండ్రి గారిలాగా. తండ్రి తర్వాత నాకు తండ్రి కృష్ణరాజు గారు అని. చాలా మంచి వ్యక్తి ఆయన. అలాగే పాపం ఆయన 50 years ఇండస్ట్రీకి వచ్చాక, 50 years అయింది కదా, చెప్పారంట శ్యామలాదేవి గారిని కూడా పిలవండి వెళ్ళి, ఎందుకంటే ఆయన లేకపోవడం ఏంటి, ఆయన ఆమెలో ఉన్నారు, ఆమె వస్తే నాకు కృష్ణరాజు గారు వచ్చినట్టే అని చెప్పారంట. అంటే చూడండి ఎంత మంచి మనస్తత్వం. అలా చాలా అనమాట. నేను కూడా ఆయన్ని, కృష్ణరాజు గారిని తండ్రి అంటే నేను కూడా తల్లితో సమానం ఆయనకి. అందుకని ఆ రోజు స్టేజ్ మీద కూడా దీవించడం జరిగింది ఆయన్ని. అదే అనమాట. అంటే కృష్ణరాజు గారు నన్ను ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులుగా భావిస్తారు. కంపల్సరిగా దీవెనలు కృష్ణరాజు గారు మనస్ఫూర్తిగా దీవించేవారు ఎవరినైనా. అలాగే నేను కూడా చాలామందిలో ఒక నమ్మకం, కృష్ణరాజు గారు, శ్యామలాదేవి గారు దీవిస్తే 100% మాకు జరుగుతుంది అని. ఏంటో తెలియదు, నాకు కూడా బాగా దుర్గాదేవి పూజ బాగా, లక్ష్మీ నరసింహస్వామి కూడా పూజ ఎక్కువ. అంచేత ఒక నమ్మకం అనమాట. శ్యామలాదేవి గారు ఒక్కసారి అలా మనస్ఫూర్తిగా దీవిస్తే 100% మాకు జరుగుతుంది. అంటే పాపం అది మంచితనం అంతా వాళ్ళు చేసుకుంటారు. అయినా కూడా ఒక కృష్ణరాజు గారు కూడా అనేవారు, ఆయన ఆస్వాదించాక రారా నువ్వు కూడా దీవించు, నీ దీవులు చాలా మంచివి అని. పాపం పాపం ఇప్పటికీ చిన్న పాపం ఈ హీరోలు వీళ్ళందరూ వస్తూ ఉంటారు, వాళ్ళకి తప్పకుండా ఆశీర్వదించి దీవించి పంపిస్తూ ఉంటాను. అది మీ మంచి మనసు. అంటే కల్మషం లేకుండా మీరు అందరూ కృష్ణరాజు గారు ఎలాగో మీరు కూడా, అంటే చాలా రేర్ కాంబినేషన్. అంటే ఇద్దరు అలా ఉండడం అనేది చాలా తక్కువ చూస్తాం మేము. అంటే ఎవరైనా సరే ఒకళ్ళు అలా ఉంటే ఇంకొకళ్ళు నెగిటివ్గా ఉంటారనేది జనరల్గా జరుగుతుంటుంది బయట. బట్ మీ అదే అంటారు కదా, అన్ని చోట్ల అట్లా ఉంటే స్పెషల్ ఏముంటుందని. అలా మీ ఇద్దరు మాత్రము ఎప్పుడు ఇద్దరు అంటే ఇద్దరు ఒకేలాగా పాజిటివ్ మైండ్. అది చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని కాదు, మేము వచ్చిన లేదు అసలు. పెద్ద హీరోలు లేకపోతే వాళ్ళైతే కాదు, చిన్న హీరోలు కూడా పాపం అందరూ వస్తే ఏముందయ్యా ఇవాళ నువ్వు చిన్న హీరో అయితే రేపు పొద్దున్న నువ్వే పెద్ద హీరో అవుతావు అని వాళ్ళని
దీవించి వాళ్ళకి 2 మాటలు చెప్తే వాళ్ళు ఎంత ఆనందపడిపోతారో అలా అందరినీ దీవించి పంపిస్తూ ఉంటాను. అలాగే ఇప్పటికీ షాపింగ్కి అది ఇది వెళ్తే ఎవరో ఒకరు కనిపిస్తూ ఉంటారు. గబగబా వచ్చి అమ్మ ఒకసారి నన్ను దీవించరా అనేసి వాళ్ళు అడగటం. వాళ్ళు పాపం చాలా కృష్ణరాజు గారి అభిమానులు ఎన్ని వేల మంది ఉన్నారో వాళ్ళతో పాటు నన్ను కూడా వాళ్ళు అలాగా అభిమానిస్తారనమాట ప్రతి ఒక్కరు. వెళ్ళాక అంటే అప్పుడు బాగా నేను డిప్రెషన్కి వెళ్ళడం అందరికీ చాలా బాధ వచ్చేసింది. ఆ బాధలోంచి నేను ఇప్పుడు ఎక్కడైనా కనిపించగానే వాళ్ళు అడుగుతారు, అమ్మ ఎలా ఉన్నారు, హెల్త్ ఎలా ఉంది, ఇప్పుడు బాగున్నారు కదా అని నన్ను పాపం చూసి ఎంత బాగుండేవారో ఎలా అయిపోయారో అని బాధపడతా ఉంటారు నన్ను చూసి. పాపం ఏం పర్లేదమ్మా బాగున్నాను నేనని చెప్తే అప్పుడు మాకు ఎట్లా ఉంటుందంటే మిమ్మల్ని కృష్ణరాజు గారిని చూస్తే హీరోయిన్ చూసినట్టు. అంటే మేము సినిమా వాళ్ళం కాబట్టి అదే మా భాషలో చెప్పాలి అంటే మీ ఇద్దరిని చూస్తే మాకు ఎట్లా అంటే ఒక హీరోయిన్ చూస్తే ఎలా ఉంటుందో ఆన్ స్క్రీన్ మీద, కానీ మీరు బయట కూడా మాకు అలానే కనిపించేవాళ్ళు. ఏదైనా ఒక ఫంక్షన్కి వచ్చినా మ్యారేజ్కి వచ్చినా ఇద్దరు. నాకు తెలిసిన రోజులు నేను ఎప్పుడు మిమ్మల్ని విడివిడిగా నేనైతే ఎక్కడ చూడలేదు. ఇప్పటికీ కూడా మొన్న మురళీమోహన్ గారు మనవరాలు పెళ్ళికి తప్పుకుంటా రావాలమ్మా వీళ్ళందరూ అనమాట. నాకు ఇండస్ట్రీ కూడా నాకు అలా సపోర్ట్ అండి. కృష్ణరాజు గారు లేరు అని మీరు అనుకోవద్దమ్మా, మీరు వస్తే మాకు కృష్ణరాజు గారు వచ్చినట్టే అని ప్రతి ఒక్కరూ మన మహేష్ బాబు వాళ్ళ ఫ్యామిలీలో మరి వాళ్ళందరూ కూడా అదే గౌరవంతో చూస్తారు. మహేష్ బాబు నమ్రత కూడా ఇంత ప్రేమగా చూస్తే ఎక్కడ కనిపించిన ఆంటీ ఒకసారి వెళ్తూ నేను వస్తూ ఉంటే వెనక్కి తిరిగి చూస్తే కనిపిస్తే మహేష్ ఇద్దరు ఆగిపోయారు ఆంటీ వస్తున్నారు అని. నన్ను వచ్చాక లోపలికి వచ్చాక వాళ్ళు వెళ్ళారండి. అంత రెస్పెక్ట్, ప్రతి ఒక్కరు చాలా రెస్పెక్ట్గా చూస్తారు. అలాగే మన ఎవరు చిరంజీవి గారి చెల్లెలు పెద్దమ్మ మొన్న కనిపించారు నిన్న ఏదో మ్యారేజ్కి వచ్చి గట్టిగా పట్టేసుకొని ఎలా ఉన్నారమ్మా మీరు రావాలి తప్పుకుంటాం మా ఇంటికి. ఆ పిల్లలు ఎక్కడో కనిపించి సాయి ధర్మ తేజ్ వాళ్ళు ఒక గుడికి వెళ్తే నన్ను చూసి కారు ఎక్కిపోతున్నాడు, గబగబా దిగొచ్చి ఆంటీ ఎలా ఉన్నారు ఏంటి అని పలకరించి అలా పిల్లలందరూ. అంటే నేను కూడా అలాగే చూస్తాను అందరినీ సమానంగా, ప్రతి ఒక్కరిని. వాళ్ళు వెళ్ళిపోతున్నా గబగబా వెళ్ళి పలకరించడం అలా ఇష్టం, మొదటి నుంచి అలవాటు నాకు అలా. దాని మీద వాళ్ళందరూ కూడా అదే అభిమానంతో నన్ను చిన్న పెద్ద అని లేదు, అందరూ అదే గౌరవంతో చూస్తారు. అదే అమ్మా, మీరు అలా చూస్తారు కాబట్టి ఈరోజు మేము కూడా ఇక్కడికి రాగలిగాము, చూసాము మీ టైం ఇచ్చి. బట్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నిజంగా మదర్స్ డే రోజున నేను ఒక వాల్యుబుల్ ఇంటర్వ్యూ తీసుకున్నానని నేను అనుకుంటున్నాను. ఎంతో మందికి వైద్యం అందరూ నన్ను మదర్గా భావిస్తారు కాబట్టి ప్రతి పిల్లల్ని కూడా నేను తల్లిగా, అందరూ నా పిల్లలే కాదు అందరూ నా పిల్లలే అనుకోను, అందరూ ఆయురారోగ్య అఖండంతో వర్ధిల్లాలని, ప్రతి ఫ్యామిలీలోని పిల్లలు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మా మదర్ అన్నా కూడా నాకు చాలా ఇష్టం. మా మదర్ చాలా మంచి, అంటే కృష్ణరాజు గారు రెబల్ కదా అల్లుడు, మా మదర్ కూడా అలాగే ఉండేవారు. అసలు ఎవరి మాట లేకపోయాడు, ఎవరికి భయపడతాం. అసలు ఎంత ప్రేమగా నన్ను మాకుని, మా ఫాదరు మా మదరు మా సిస్టర్ మ్యారేజ్ అయిన 1 yearకే చనిపోయారు. మంచి నన్ను చాలా బాగా చూసుకున్నారు మా మదరు. చాలా గ్రేట్ మదర్ అనమాట. పెళ్ళి అయ్యాక కృష్ణరాజు గారు కూడా మా మదర్ని ఆయన మదర్ లాగే చూసుకున్నారు. అసలు మా అమ్మగారు అనేవారు, ఆయన నిజంగా కృష్ణరాజు గారు అల్లుడు కాదు ఆయన దేవుడు అని. కృష్ణరాజు గారు అంత బాగా, అంటే కృష్ణరాజు గారికి పెద్దలంటే అంత ఇష్టం. వాళ్ళ మదరు ఫాదరు అంటే ఇంకా అడగక్కర్లేదు. నేను ఏంటి తల్లిదండ్రులను ఇలా ఇంత బాగా చూసుకునే కృష్ణరాజు గారిని చూసే తెలిసింది, ఇలాగే చూసుకుంటారా అందరూ అనిపిస్తుంది ఆయన చూస్తే. చిన్నపిల్లలతో మాట్లాడినట్టు మాట్లాడేవారు మదర్తో ఫాదర్తో. మా అత్తగారు కూడా చాలా మంచి వ్యక్తి, నన్ను చాలా బాగా చూసుకున్నారు. మీ మదర్ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు మీరు? అంటే మా మదర్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నానండి. చిన్నప్పటి నుంచి మా మదర్ చాలా భక్తి ఎక్కువ, భగవంతుడు నమ్ముకుంటే అన్నీ జరుగుతాయి అన్నదే నేను నేర్చుకున్నాను బాగా. మా మదరు మంత్రాలు దేవుడి దగ్గర ఎప్పుడు మనసులో చదువుకునేవారు కాదు, బయటకే చదివేవారు. అంచేత ప్రతి మంత్రం మాకు వచ్చు బాగా. మేము అదే ఆయన చదువుతూ ఉంటే మేము విని విని భక్తి నేర్పారు మదరు. ఎప్పుడు కూడా ఎవరిని ఏది ఆశించటం అనేది మదర్ దగ్గర నుంచి నేను బాగా నేర్చుకున్నాను. వచ్చాక కూడా కృష్ణరాజు గారికి వచ్చాక ఇంకా నేర్చుకున్నాను. సో చాలా గ్రేట్ మదర్ మా మదరు. మా మదర్కి మా అత్తగారికి కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అంత మంచి మదరు, అంత మంచి అత్తగారు నాకు దొరికారు.
మీరు కూడా అలానే ఉన్నారమ్మా. అంటే వాళ్ళు మీ వరకు చేశారేమో, బట్ మీరు అందరికీ చేస్తున్నారు. అంటే తల్లిలాగా అందరికీ ఆ వైద్యం చేయించడం కానీ, అంటే ఉన్నప్పుడు చేయడం వేరు, బట్ లేనప్పుడు కూడా ఆ లెగసీ కంటిన్యూ చేసి వైద్యం చేయడము, మీరు కానీ మీ పిల్లలు కానీ. అవునండి. సో అది చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్ అనమాట. ఈ రోజుల్లో మనకి ఏం అవసరము, మనకు అంత ఇదేముంది అని చాలా సెల్ఫిష్గా ఉండే ఇది దీనిలో. నాకు తోచినంతలో నేను చేయగలిగిన, పెద్దగా గొప్పగా ఎంతో చేసేస్తున్నాను అది ఇది అని కాదు, కానీ చేసిన దాంట్లో కూడా ఎవరైనా అటు ఈస్ట్ గోదావరి నుంచి వెస్ట్ గోదావరి ఈ రోజుకి ఎవరైనా పిలిచి పిల్లలకి ఏమైనా అదే జాబ్లని అవన్నీ ఇవన్నీ చెప్తే హాస్పిటల్లో రికమెండేషన్లని డెఫినెట్గా అన్నీ నేను, ఎందుకంటే కృష్ణరాజు గారు ఉన్నప్పటి నుంచి అలవాటు కదా, కృష్ణరాజు గారు నేను ఫోన్ చేసినా కూడా పాపం ఒక ఆయన మా కాకినాడ కృష్ణరాజు గారు ఫస్ట్ కాకినాడ వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళ అలవాటు రమణ, భాస్కర్, తర్వాత ఏమో సాయి, వీళ్ళంతా కాకినాడ, వీళ్ళంతా ముందు కాకినాడలో కదా. సో వాళ్ళు ఇప్పుడు పాపం వాళ్ళ అబ్బాయికి జాబ్ ఇలాగా మేడం ప్లీజ్ మా అబ్బాయికి అని అంటే పాపం తెలుసున్న కాకినాడలో ఒక ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఇమ్మీడియట్గా ఇస్తాడు జాబ్ ఆ కుర్రాడికి. వాళ్ళకి ఇప్పుడు లైఫ్ ఎంత హ్యాపీగా ఉందో ఆ అబ్బాయికి జాబ్ వేయటం వల్ల పాపం వాళ్ళందరూ, అంటే నేను నా మాట వాళ్ళు గౌరవించి వేయటం అనేది కూడా, జాబ్ వేయించే వాళ్ళకి కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను, వాళ్ళ మంచితనానికి కూడా. ఒక లైఫ్ నిలబెట్టారు కదా. అలా ఏదో నాకు తోచిన కొంచెం చిన్న పెద్ద సహాయం నేను అనకపోయినా. అయ్యో పెద్ద సాయం, ఎందుకంటే ఆ జాబ్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు, సెటిల్ అయ్యారన్నారు మీరు. ఇంకా అంతకన్నా ఒక ఫ్యామిలీకి ఏం కావాలి, ఇంట్లో ఒకళ్ళు ఉంటే చాలు కదా. అలా ఆ భగవంతుని కోరుకునేదే అదంతా కృష్ణరాజు గారు అలా నడిపిస్తారు మా ఫ్యామిలీని అంతా. ఆయన ఏం చెప్తే అది మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం.